కానీ ఇక్కడ ప్రజెంట్ పెళ్లి చేసుకున్న భర్తకు కానీ మిగతా బంధువులకు కానీ ఎవరికి కూడా తెలియదంట. గతంలో అమ్మాయికి పెళ్లి అయింది, వివాహం అయింది, వేరే వారితో వివాహం అయింది అన్న విషయం ఎవరికి కూడా తెలియదంటూ కూడా బంధువులు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ విషయం తమకు దృష్టికి రాలేదు, తెలిసి ఉంటే అప్పుడే మేము ఏదో ఒక యాక్షన్ తీసుకునే వాళ్ళం, అతని నుంచి కాపాడుకునే వాళ్ళం అంటూ కూడా బంధువులు చెప్తా ఉన్నారు. ఇదే పెద్దలు బంధువులందరూ కూడా ఇప్పుడు ఉన్న పూర్తిగా డిప్రెషన్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే అకస్మాత్తుగా ఒక వ్యక్తి రావడం, 3 నెలల గర్భవతి తన భార్యను చంపేశాడు, అలాగే తనకు గతంలో కూడా పెళ్ళైంది, ఇలాంటి నిజాలన్నీ కూడా ఒక్కసారిగా రావడంతో ఆ భర్త షాక్లో గురవడం జరిగింది. ఏం మాట్లాడలేని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఏం జరుగుతుందన్న నేపథ్యంలో ఆలోచిస్తూ ఉండడం జరిగింది. కొంతమంది కుటుంబ సభ్యులు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మా దగ్గర ఎందుకు దాచారు, గతంలో ఒకవేళ ఇప్పుడు ఇవ్వండి సైకో కనుక ఆ టైంలో వచ్చినప్పుడు మా అబ్బాయి కూడా అక్కడే ఉంటే, ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న భర్త కూడా అక్కడే ఉంటే అతనిపై కూడా దాడి చేసేవాడు, కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసేవాడు. అంతటి కిరాతకుడు అంత తెలిసినప్పుడు ఒక మీకు అంచనా ఉంటే ఎందుకు చెప్పలేదంటే కూడా అమ్మాయి బంధువుల్ని వీరు నిలదీస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ పోలీసులు కూడా కొంతవరకు మీడియాను కూడా అక్కడికి వెళ్ళనీయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆమె గతంలోనే పెళ్లి అయిపోయింది, మాజీ భర్త వచ్చి హత్య చేశాడు అన్న నేపథ్యంలో అందరూ కూడా షాక్లో ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రజెంట్ ఈ బిల్డింగ్ నుంచి అక్కడికి సుమారుగా ఒక 50 నుంచి 60 మీటర్ల దూరం నుండి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడున్న సిచ్యువేషన్, బంధువులు కావచ్చు, అక్కడున్న వారి స్నేహితులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరిని కూడా మీడియాని కావచ్చు మిగతా ఎవరిని కూడా అక్కడికి రానివ్వడం లేదు. అందరినీ కూడా ఇంత దూరంలో నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఇన్ని నిజాలు తెలిసేసరికి ఆగ్రహంతో ఉన్నారు. అందరూ కూడా ఒకలాంటి డిప్రెషన్, ఒక కోపంలో ఊగిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో వారిని కదిలించలేము, ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేకపోతున్నాం అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. వారు కాస్త కుదుట పడి కొంచెం మాట్లాడే స్థితికి వచ్చినప్పుడు ఎప్పుడు వివాహం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు తీసుకుంటా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే 2021లో మొదటి వివాహం చేసుకుంది మహేష్తో, మరి కలిసి ఉందాం అనుకున్నారు, కానీ ఇన్ని కారణాల వల్ల విడిపోయారు. మరి సుమారుగా 2024 ఎండింగ్ నుంచి 25 మధ్యలో వీరు రెండో వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె సుమారుగా 3 నెలల గర్భవతిగా ఉంది. మరి ఇవన్నీ కూడా కారణాలు కేవలం ఆ డివోర్స్ కేసు ఏదైతే ఉందో ఆ డివోర్స్ కేసు పెట్టడం జరిగింది. ఆ డివోర్స్ కూడా పూర్తిగా వచ్చినట్టుగా ఎక్కడైతే ఆధారాలు కూడా లభించడం లేదు పోలీసులకి. ఈ డివోర్స్ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈలోపే సునీత ఇంకో వివాహం చేసుకోవడం జరిగింది, ఇంకొక జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది వేరొక వ్యక్తితోటి. మరి ఈ వ్యక్తి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కోర్టు సమస్యలు కావచ్చు, కొన్ని కేసుల సమస్యలు కావచ్చు, తను తిరిగి కెనడాకు వెళ్ళలేకపోతున్నాను, ఈ కేసు వల్ల కెనడాకు తిరిగి వెళ్ళలేకపోతున్నాను, ఈ అమ్మాయి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు అండ్ అదేవిధంగా ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా తనలో పెట్టుకొని నా జీవితం ఎలాగో పాడైపోయింది, నేను బాగాలేనప్పుడు ఇంకెవరు బాగుండకూడదు అనే ఒక మెంటాలితో, ఒక సైకోటిక్ మెంటాలితో అతను ఉండడంతో మానసిక స్థితిని దాటిపోయి ఒక అపరిచితుల్లాగా మారిపోయి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడంటే ఒక బ్యాటరీస్తో నడిచే కట్టింగ్ మిషన్స్ కావచ్చు, ఏదైతే వెల్డింగ్ మిషన్ లాంటి కటింగ్ మిషన్స్, ఈ పాయింట్ వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి పక్కా రెక్కి నిర్వహించాడో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కట్టర్ తీసుకొచ్చాడు, బ్యాగ్స్ రెడీ చేసుకున్నాడు, మిర్రర్గా పెట్రోల్ బాటిల్ని తీసుకువెళ్ళాడు, ఇన్ని అక్కడ రెడీ చేసుకుని లోపలికి వెళ్ళాడంటే కనుక పక్కగా రెక్కి నిర్వహించి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడున్న వాచ్ మ్యాన్ ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉండడు, ఇప్పుడు వెళ్తాడు, ఇవన్నీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే క్రమంలో ప్రస్తుతం అతగాన్ని పట్టుకునే సందర్భంలో అక్కడ స్థానికులు కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఆయన పట్టుకునే ప్రయత్నం చేశారు తప్ప, లేకపోతే పారిపోయే ప్రయత్నం జరిగిందని చెప్పి. సో పోలీసుల వర్షన్ ఏంటి, ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతను ఏమైనా నిజాలు బయటకు కక్కడం జరుగుతుందా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కాస్త నార్మల్గానే ఉన్నాడా, ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందో పోలీసుల నుంచి పవన్? ఎస్ సచిన్, ఆ నిందితుడు మహేష్ ఎలాంటి కిరాతకానికి పాల్పడినా అంత దారుణంగా హత్య చేసి తలపై మోది అంత కిరాతకంగా చేసి కూడా అదే రూమ్లో అదే బెడ్పై ఆ బాడీని, ఆ శవాన్ని అలా చూస్తూ అక్కడే నిల్చున్నాడు. పోలీసులు, బంధువులు, ఆ చుట్టుపక్కల బిల్డింగ్ వాళ్ళు అందరూ వచ్చి అక్కడే నిలబడి చూస్తున్నా కూడా అతనికి చలించకుండా అక్కడే ఉండడం జరిగింది. నాకేమీ తెలియదు అన్నట్టుగా, లేకపోతే నేను నిమిత్ర మాత్రం అన్నట్టుగా, ఏదో చాలా చాకచక్యంగా ఉన్నట్టు, చాలా సింపుల్గా, అంటే ఏమీ తెలియనట్టు, ఏమీ జరిగినట్టుగా చాలా కూల్గా అక్కడ ఉండడం జరిగింది. పోలీసులు వచ్చాక అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. అతని నుంచి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ లాబట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ పోలీసులు మాత్రం రేపు ప్రెస్ మీట్ పెట్టాక పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు కూడా పోలీసులు కూడా ఎలాంటి కీలకమైన అంశాలు, ప్రాథమిక విచారణలో వచ్చిన ఇలాంటి విషయాలు తప్ప మిగతా పూర్తి వివరాలు, అతని నుంచి నోటి నుంచి వచ్చిన రికార్డ్ చేసుకున్న విషయాలు ఏవి కూడా ఇంకా వెల్లడించలేదు. ఇన్వెస్టిగేషన్ అవుతుంది, వివరాలు ఇంకా పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి అంత కిరాతకుడు
ఇన్ని రోజులు మన మధ్య ఉంటూ ఇక్కడ చుట్టుపక్కల హాస్టల్లో ఒక రూమ్ తీసుకొని ఆ చుట్టుపక్కల హాస్టల్లో ఉంటూ రోజు వస్తూ ఇదే ఏరియాలో తిరుగుతూ రిక్కీ చేసుకుంటూ వాచ్మెన్ ఏ టైంలో ఉంటున్నాడు ఏ టైంలో ఉండట్లేదు అండ్ ఎక్కడిక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఏ సమయంలో ఎవరు బంధువులు ఉంటున్నారు లేరు, ఇలాంటి కాల్ డేటా ప్రూఫ్ ప్రతిదీ ఎవ్రీథింగ్ తన కంట్రోల్కి తీసుకొని అన్ని కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని వెళ్ళడం జరిగింది. వాచ్మెన్ ఒక 5 నిమిషాలు అలా పక్కకి వెళ్ళి వచ్చే లోపు అతను లోపలికి వెళ్ళిపోవడం ఇదంతా కూడా చేసి అక్కడే ఉండిపోవడం జరిగింది. మరి పూర్తి వివరాలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాతే బయటకు వస్తాయంటే కూడా తెలుస్తూ ఉంది. బంధువులు మాత్రం ప్రజెంట్ ఇప్పుడున్న బంధువులు మాత్రం ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోవడం జరిగింది. అందరూ కూడా మాకు ఇలాంటి విషయం గతంలో వివాహమైందని కావచ్చు, ఇలాంటి మాజీ భర్త ఉన్నాడని కానీ ఇలాంటి విషయాలు ఏవి మాకు తెలియదు. సడన్గా మా కుటుంబం చాలా కష్టపడి మేము పైకి వచ్చిన కుటుంబం అదంతా కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాం. అలాంటి సమయంలో ఒక్కసారి ఇలాంటి ఒక దాడి జరగడం, ఇలాంటి ఒక దుర్ఘటన జరగడం మా అందరినీ కూడా కలిసివేస్తుందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి పూర్తి వివరాలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. సచిన్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పవన్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారికి ఘటన 2 తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనంగా మారింది. హైదరాబాద్ సునీత హత్య కేసులో సంచలనం నమోదైంది. మొదటి భర్తీ హంతకుడని నిర్ధారించారు పోలీసులు. తనను మోసం చేసినని కక్ష పెంచుకున్నాడు మహేష్ అంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. రెండో పెళ్లి చేసుకోవడంపై రగిలిపోయాడు మహేష్. కత్తులు, పెట్రోల్ బాటిల్ తీసుకుని సునీత ఇంటికి చేరుకున్నాడు మహేష్. అడ్డొస్తే చంపేస్తానంటూ బంధువులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. పూల కుండీతో కొట్టి సునీతను హత్య చేశాడు మహేష్. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో ఈ ఘటన జరిగింది. నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలోనే సునీతతో మహేష్కు వివాహమైంది. పెళ్లయ్యాక ఇద్దరూ అమెరికాలో నివాసం ఉన్నారు కొన్ని రోజులు. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఇద్దరు అమెరికాలో జాబ్ చేస్తూ ఉన్నారు. అమెరికాలో ఉంటూ